Waldenstrom's microglobulinemia. సో బేసికల్గా వాలెన్స్ట్రామ్స్ మైక్రోగ్లోబులినిమియా అంటే ఏంటి అంటే ఇదొక లో గ్రేడ్ లింఫోమా అనమాట. సో బేసికల్గా ఈ లింఫోమా లో గ్రేడ్ లింఫోమా అనేది ఏ సెల్స్ నుంచి వస్తుంది అంటే లింఫోప్లాస్మాసైటిక్ సెల్స్ నుంచి వస్తుంది అనమాట. సో లింఫోప్లాస్మాసైటిక్ సెల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మెచ్యూర్ బీ సెల్స్, నైవ్ బీ సెల్స్ నుంచి మెచ్యూర్ బీ సెల్స్ వస్తాయి. అండ్ ఈ మెచ్యూర్ బీ సెల్స్ నుంచి ప్లాస్మా సెల్స్ వచ్చి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఏమవుతుందంటే ఈ ట్రాన్సిషన్ మధ్యలో ఒక టైప్ ఆఫ్ సెల్ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటి అంటే బోత్ ద ఫీచర్స్ ఆఫ్ బీ సెల్ ఉంటుంది, కొంచెం బీ సెల్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ కొంచెం ప్లాస్మా సెల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దీన్ని లింఫోప్లాస్మాసైటిక్ సెల్ అని అంటాం అనమాట. సో అక్కడి నుంచి ట్యూమర్ వస్తుంది కాబట్టి ఇది లింఫోప్లాస్మాసైటిక్ లింఫోమా. ఎక్కువ దానికి ఫీచర్స్ ఆఫ్ బీ సెల్స్ ఉంటాయి అండ్ ఒక ఫీచర్ ఆఫ్ ప్లాస్మా సెల్ ఏంటి అంటే ఐజిఎం ప్రొడక్షన్ అనమాట. సో నార్మల్గా ఏమవుతుందంటే ఈ బీ సెల్స్ అనేవి నార్మల్గా ఇనిషియల్గా దే ఆర్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ ఐజిఎం అనమాట. సో జర్మినల్ సెంటర్కి వచ్చిన తర్వాత ఈ లింఫ్ నోడ్స్లో అట్లా లేకపోతే ఎక్కడెక్కడైతే యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో అక్కడ జర్మినల్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ వచ్చిన తర్వాత ఈ జర్మినల్ సెంటర్లో ఈ ఐజిఎం ప్రొడ్యూస్ చేసే బీ సెల్ ఏదైతే ఉందో క్లాస్ స్విచ్ అవుతుంది అనమాట. క్లాస్ స్విచ్చింగ్ అయ్యి నౌ ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఐజీజీ అండ్ ఐజీఏ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాల్డెన్స్ట్రామ్స్ మైక్రోగ్లోబులినిమియా అనేది ఒక మ్యూటేషన్ వల్ల వస్తుంది. సో ఆ మ్యూటేషన్ పేరు ఏంటంటే MYD88 మ్యూటేషన్ అనేది ఉంటుంది అనమాట వీళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెల్ ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. బేసిక్గా ఈ సెల్ ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఓన్లీ ఐజిఎమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ క్లాస్ స్విచ్చింగ్ అనేది చేయనివ్వదు, ఈ మ్యూటేషన్ వల్ల జరగదనమాట. సో ఈ సెల్ ఇక్కడ స్టక్ అయిపోయి కంటిన్యూస్గా ఐజిఎం ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఎక్కువ మామూలు బీ సెల్స్ కంటే ఇది ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోతుంటుంది అనమాట. ర్యాపిడ్ అండ్ హై ప్రొలిఫరేషన్ ఉంటుంది అనమాట దీనికి. సో దానివల్ల ఈ బీ సెల్స్ అనేవి చాలా ఎక్కువ చాలా ఎక్కువ డివైడ్ అయిపోయి చాలా ఎక్కువ ఐజిఎమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో Waldenstrom's microglobulinemia is nothing but lymphoplasmacytic lymphoma, which is basically producing a lot of monoclonal IgM antibodies. Okay, so clonal proliferation of B cells ఉంటాయి which produce monoclonal IgM అనమాట. ఎందుకు అంటే ఈ మ్యూటేషన్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఐజిఎం అనేది ఇది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ కంటే. సో ఐజిఎం అనేది ఏంటంటే ఒక పెంటామర్ అనమాట. అంటే దీనికి 5 ఆర్మ్స్ లాగా ఉంటాయి, 5 చైన్స్ ఉంటాయి అనమాట బేసికల్గా. సో దీని మాలిక్యులర్ వెయిట్ అనేది హై ఉంటుంది అండ్ దీని సైజ్ కూడా పెద్దదన్నమాట. సో నార్మల్గా బ్లడ్లో ఇవి ఒక 10 ఉండాలనుకోండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడేమో వాలెన్స్ట్రామ్స్ మైక్రోగ్లోబులిన్ అనేది 10,000 అయింది. అంటే ఏంటి, బ్లడ్లో దీని క్వాంటిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంత మాలిక్యులర్ వెయిట్ కూడా యాడ్ అవుతుంది, ఇంత సైజ్ కూడా బ్లడ్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో అందుకని బ్లడ్ అనేది ఇప్పుడు నార్మల్గా బ్లడ్లో మనం ఎక్కువ ఏజెంట్స్ యాడ్ చేసేసాం. లైక్ ఇప్పుడు ఎక్కువ కాఫీ పౌడర్, టీ పౌడర్ లాంటిది యాడ్ చేసాం కాఫీలో, అప్పుడు అది మోర్ థిక్ అయిపోద్ది కదా. సో ఇక్కడ కూడా బ్లడ్ అంతే మోర్ థిక్ అండ్ హనీ లాగా అయిపోతుంది అనమాట, కాఫీ లాగా ఉండకుండా. సో థిక్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటారు అంటే విస్కస్ బ్లడ్ అంటాం అనమాట. ఓకే, సో విస్కస్ బ్లడ్తో ప్రాబ్లం ఏంటి అంటే పాయిజన్లీస్ ఈక్వేషన్ ప్రకారము ఫ్లో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ అనమాట. అంటే విస్కాసిటీ పెరుగుతున్న కొద్దీ ఫ్లో అనేది బ్లడ్ వెజల్స్లో తగ్గుద్ది. సో ఏమవుతుందంటే చిన్న చిన్న క్యాపిలరీస్లో ఈ బ్లడ్ అనేది నార్మల్గా ఫాస్ట్గా మూవ్ అవుతూ వెళ్ళిపోవాలి, కానీ ఫ్లో అనేది ఇప్పుడు తగ్గిపోయింది విస్కాసిటీ పెరిగిపోవడం వల్ల. సో ఇదేంటి అంటే బ్లడ్ అనేది ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో స్టాగ్నెంటెడ్ బ్లడ్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా బ్లడ్ ఫంక్షన్ ఏంటి, ఆక్సిజన్ తీసుకోవాలి, CO2ని
అదే ఆక్సిజన్ని బయటకి ఇవ్వాలి, CO2ని తీసుకోవాలన్నమాట, కానీ టిష్యూస్ నుంచి. కానీ ఈ ఈ స్టాగ్నేటెడ్ బ్లడ్ వల్ల ఇది అంత పర్ఫెక్ట్గా జరగదన్నమాట. సో టిష్యూలో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అండ్ CO2 రిమూవల్ అనేది సరిగ్గా జరగదు. అందుకని ఏమవుతుంది, ఒక పాయింట్ తర్వాత టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల అవి ఇషీమియా వస్తుంది అనమాట వాటికి. ఓకే, ఇషీమియా వచ్చి సో ఫంక్షన్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. సో చిన్న చిన్న క్యాపిలరీస్ ఉండే ప్లేసెస్లో ఇది జరుగుతుంది, ప్లస్ ప్లేసెస్ విత్ హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్. సో అక్కడ ఇది జరుగుతుంది అనమాట, ప్లేస్ విత్ స్మాల్ క్యాపిలరీస్ అండ్ ప్లేసెస్ విత్ హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్. సో హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది స్మాల్ క్యాపిలరీస్ అనేది వెంటనే మనం గుర్తొచ్చేది ఏంటంటే బ్రెయిన్. సో బ్రెయిన్లో ఇలా జరగవచ్చు. అండ్ ఇంకా అదే ఇయర్కి సెన్సరీ ఆర్గన్స్ ఆఫ్ ఇయర్ ఆర్ కాక్లియా అండ్ సెన్సరీ ఆర్గన్స్ ఆఫ్ ఇయర్. తర్వాత ఐస్లో చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ అన్నిట్లో సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఇది బికాజ్ ఈ విస్కాసిటీ వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గి దానివల్ల ఇషీమియా వస్తుంది, కాబట్టి దీన్ని హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్ అని అంటామన్నమాట. సో హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎందుకంటే బ్రెయిన్లో ఈ ఇషీమియా వల్ల హెడేక్, కన్ఫ్యూజన్, డిజినెస్, ఇంకా స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ ఇవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇయర్లో వచ్చేసి మనకి టినిటస్, హియరింగ్ లాస్ ఉండొచ్చు, టినిటస్ మోర్ ప్రామినెంట్గా. అండ్ ఐస్లో వచ్చేసి బ్లరింగ్ ఆఫ్ విజన్ జరగచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఆఫ్థల్మోస్కోపీ ఆర్ ఫండోస్కోపీలో చూసినట్టయితే ఇందులో డైలేటెడ్ బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి అన్నమాట. డైలేటెడ్ బ్లడ్ వెజల్స్, సాసర్ షేప్ బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా దీంతో పాటు ఏమవుతుందంటే ఇప్పుడు బ్లడ్లో ఏంటి అంటే లాట్ ఆఫ్ IgM ఉంది కదా, లాట్ ఆఫ్ IgM పెంటమర్స్ అన్నీ వెళ్ళి ఏం చేస్తాయంటే ప్లేట్లెట్స్ని చుట్టుకుంటాయి అన్నమాట. సో ప్లేట్లెట్స్ని సరౌండ్ చేస్తాయి అన్నమాట. సో ప్లేట్లెట్స్కి ఎక్కడైతే ఇంజురీ స్పాట్ ఉందో అక్కడికి వెళ్ళాలి కదా, దానికి అసలు ఇంజురీ స్పాట్ కనిపించకుండా చేస్తుంది IgM వెళ్ళి దాన్ని చుట్టుకొని. ఓకే, సో అందుకని ప్లేట్లెట్స్ ఎక్కడైతే వెళ్ళి ఫంక్షన్ చేయాలో అక్కడ ఫంక్షన్ చేయదన్నమాట. ఓకే, సో దానివల్ల బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో IgM వల్ల IgM డైరెక్ట్గా వెళ్ళి ప్లేట్లెట్స్ని డిస్ఫంక్షన్ సరిగ్గా పని చేయకుండా చేస్తుంది, ప్లస్ దాని చుట్టూ చేరేసి ఇంకా ఈ సైడ్కి వెళ్ళనీయకుండా చేస్తుంది అనమాట. సో సరౌండ్స్ ప్లేట్లెట్స్. తర్వాత ఇంకా మొత్తం IgMతోనే నిండిపోయింది బ్లడ్ అంతా, ఇంకా ప్లేస్ ఎక్కడుంది ప్లేట్లెట్స్కి వెళ్ళడానికి. సో ప్లేట్లెట్స్ వెళ్ళలేదు, ఎందుకంటే విస్కాసిటీ, బ్లడ్లో విస్కాసిటీ పెరిగిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేవి కెనాట్ మూవ్ అనమాట. అందుకని ఎండోథెలియల్ ఇంజురీ ఉన్న సైడ్కి అది వెళ్ళలేదు అనమాట. సో ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఊజింగ్, మ్యూకోజల్ బ్లీడింగ్ లాంటివి అవుతాయి అన్నమాట. సో మ్యూకోజల్ బ్లీడింగ్ కానీ ఊజింగ్ కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఓకే, సో ట్రయడ్ ఆఫ్ వాలెన్స్ట్రామ్స్ మైక్రోగ్లోబులినిమియా అంటే ఫస్ట్ వచ్చేది న్యూరలాజిక్ సిమ్టమ్స్. సో న్యూరో సిమ్టమ్స్ లైక్ హెడేక్, కన్ఫ్యూజన్, స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్, అదర్ న్యూరలాజిక్ సిమ్టమ్స్ అవి. తర్వాత ఐస్లో మనకు వచ్చేసి విజువల్ సిమ్టమ్స్ వస్తాయి. అండ్ తర్వాత థర్డ్ ట్రయడ్ వచ్చేసి మ్యూకోజల్ బ్లీడింగ్ అనమాట. ఇదన్నీ ట్రయడ్ ఆఫ్ వాలెన్స్ట్రామ్స్ మైక్రోగ్లోబులినిమియా. ఓకే, సో ఇంకా దీంతో పాటు ఏంటి అంటే ఈ IgMకి కొన్ని అదర్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. దీనివల్ల అనీమియా వస్తుంది, అండ్ దీనివల్ల మనకి పెరిఫెరల్ న్యూరోపతి కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకు వస్తుందో చూద్దాం. అండ్ సో IgM ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు కొన్ని IgMs క్రయోగ్లోబులిన్స్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో క్రయోగ్లోబులినిమియా ఆర్ కోల్డ్
క్రయోగ్లోబులిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as కోల్డ్ అగ్లూటినెన్స్. ఓకే, సో దీనివల్ల ఏమొస్తుందంటే ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా ఆర్ కోల్డ్ ఇండ్యూస్డ్ ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా వస్తుంది. కోల్డ్ ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా రావచ్చు. ఇంకా దీనివల్ల బేసిక్గా చాలా అది లింఫోసైట్స్ అన్నీ బోన్ మ్యారోలో ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల స్పేస్ ఉండదు ఆర్బీసీని ప్రొడ్యూస్ చేయడానికి. సో దానివల్ల బోన్ మ్యారోలో ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల, బోన్ మ్యారో క్రౌడింగ్ బై లింఫోసైట్స్, చిన్న లింఫోసైట్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్, ఎందుకంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది ట్యూమర్ కాబట్టి. సో దానివల్ల కూడా అనీమియా వస్తుంది. సో అసలు ఇది ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా ఎట్లా కాజ్ చేస్తుందో చూద్దాం. సో బేసికల్గా ఈ కోల్డ్ అగ్లూటినిన్స్ అని కొన్ని ఐజిఎమ్స్ కోల్డ్ అగ్లూటినిన్స్ క్రయోగ్లోబులిన్స్ లాగా యాక్ట్ చేస్తాయని చెప్పాను కదా. అంటే ఏంటి అంటే ఈ కోల్డ్ అగ్లూటినిన్స్ అనేవి ఏంటంటే ఈ కోల్డ్ టెంపరేచర్స్ లైక్ 4 to 6 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఇవి వెళ్ళి ఆర్బీసీ మెంబ్రెయిన్కి అటాచ్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, బట్ టెంపరేచర్ ఇంత ఉండాలి. సో ఇంత టెంపరేచర్ ఉండాలంటే జనరల్గా ఇది ఎక్స్ట్రీమిటీస్లోనే ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే కోర్లో మన హైపోథలామస్ వల్ల ఆల్వేస్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఈవెన్ సరౌండింగ్ టెంపరేచర్ తక్కువ ఉన్నా కూడా కోర్లో నార్మలే ఉంటుంది కాబట్టి. బట్ ఎక్స్ట్రీమిటీస్ మాత్రం చల్లగైపోతాయి బయట టెంపరేచర్ తగ్గుతున్నా కొద్దీ. సో ఏమవుతుందంటే ఈ కోల్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఇది ప్రెసిపిటేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రీమిటీ కదా, ఇక్కడ బ్లడ్ వెజిల్లో ఈ ఎట్లా ఏం చేస్తుంది అంటే కొన్ని ఐజిఎమ్స్ కోల్డ్ అగ్లూటినిన్ యాక్ట్ చేసేటివి అవి వెళ్ళి ప్రెసిపిటేట్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ ఉండిపోతాయి అండ్ ఇక్కడ ఉండి ఇక్కడ ఆర్బీసీ ఏమైనా వస్తే వాటికి అది అటాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్లా ఐజిఎం అనేది ఆర్బీసీ మెంబ్రెయిన్కి అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే C3bని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో C3b కూడా వచ్చేసి ఈ ఆర్బీసీ మెంబ్రెయిన్ మీద కూర్చుంటుంది అనమాట C3b కూడా. సో తర్వాత ఇవి ఇలానే ఫైనల్గా సర్క్యులేషన్ ఆక్సిజన్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వస్తాయి కదా సెంటర్లోకి, కోర్లోకి వచ్చినప్పుడు టెంపరేచర్ నార్మల్ అయిపోతుంది కదా వామ్గా. సో అప్పుడేం జరుగుతుందంటే అప్పుడు ఆర్బీసీని పట్టించుకోవన్నమాట. సో ఆర్బీసీ నుంచి సపరేట్ అయిపోతుంది, ఐజిఎం అనేది సపరేట్ అయిపోతుంది ఇక్కడ కోర్లోకి వచ్చిన తర్వాత, వామ్ ఏరియాస్ ఆఫ్ ద బాడీలోకి వచ్చిన తర్వాత. బట్ ఈ C3b అనేది మాత్రం అట్లానే ఉంటుంది. ఓకే, సో దీన్ని ఆప్సనైజేషన్ అంటాం. అంటే ఒక టార్గెట్ ఆల్రెడీ పడిందనమాట ఆర్బీసీ చావడానికి. సో ఈ C3bని ఎవరు రికగ్నైజ్ చేస్తారంటే లివర్లో ఉన్న కఫర్ సెల్స్, దే ఆర్ ఆల్సో మ్యాక్రోఫేజెస్ అనమాట. సో ఈ మ్యాక్రోఫేజెస్ పేరు కఫర్ సెల్స్. ఈ సెల్స్ మీద రిసెప్టర్స్ ఉంటాయన్నమాట స్పెషల్గా విచ్ ఓన్లీ రికగ్నైజ్ C3b. సో ఆర్బీసీ C3 ఏవైతే అటాచ్ అయ్యాయో ఇక్కడ కఫర్ సెల్స్తోని చంపబడతాయి అనమాట. సో అందుకని లివర్లో అవి డ్యామేజ్ అవుతుంది, చచ్చిపోతాయి ఆర్బీసీ. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ టైం ఉంది కదా, లైక్ పెరిఫరీ నుంచి సెంటర్కి వచ్చే టైంలో C3b వాటి ఫ్రెండ్స్ని కూడా పిలిచేస్తుంది. క్లాసికల్ కాంప్లిమెంట్ పాత్వేలో ఉన్న మిగతా కాంప్లిమెంట్స్ C5 to C9 పిలిచి మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఇక్కడ ఆర్బీసీని చంపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంట్రావాస్యులర్ హీమోలైసిస్ అవుతుంది విత్ ఇన్ ద బ్లడ్. ఎప్పుడు అంటే మ్యాక్ ఇన్వాల్వ్ అయినప్పుడు, లేకపోతే లివర్ ద్వారా అది ఎక్స్ట్రావాస్యులర్ హీమోలైసిస్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఐదర్ ఆఫ్ దెమ్ వల్ల అనీమియా అనేది వస్తుంది. సో పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ అవుతుంది అంటే ఫ్యాటిగ్, కోల్డ్ టెంపరేచర్స్లో ఉన్నప్పుడు డార్క్ యూరిన్ రావడం. ఓకే, అలాగా. అండ్ తర్వాత ఏంటంటే పెరిఫరీస్లోకి వెళ్ళినప్పుడు ఇవి ప్రెసిపిటేట్ అయిపోతాయి కదా, సో వెజిల్స్లో ప్రెసిపిటేట్ అయిపోతాయి కదా, సో కొంచెం బ్లాకేజ్ లాగా వస్తుంది అనమాట. సో వెజిల్స్ ఆల్రెడీ కోల్డ్ వల్ల వాజో కన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది. అండ్ తర్వాత ఈ ఐజిఎం అన్నీ ప్రెసిపిటేట్ అయిపోతాయి కాబట్టి వెజిల్స్లో ఏమవుతుందంటే రెనాల్డ్స్ ఫినామినన్ వస్తుంది అనమాట. రెనాల్డ్స్ ఫినామినన్ అంటే ఏంటి అంటే ఇది బ్లూ అయిపోయి పేల్ అయిపోతుంది, ఎందుకంటే బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి బ్లూ అయిపోతుంది సైనోసిస్ వల్ల. తర్వాత మళ్ళీ రీపర్ఫ్యూజన్ వచ్చిన తర్వాత సో ఇది ఫీడ్బ్యాక్ మెకానిజం లాగా మళ్ళీ వచ్చి ఇది డైలేట్ చేస్తుంది వెజిల్ని. సో అప్పుడు రీపర్ఫ్యూజన్ అయిపోవడం వల్ల వామ్ అయ్యి
పింక్ కలర్కి వస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్గా ఈ కలర్ చేంజెస్ అన్నిటిని రేనాల్డ్స్ ఫినామినన్ అంటాం. బట్ బికాజ్ ఈ టైంలో ఏం జరుగుతుందంటే కొంచెం ఈ పెరిఫెరీస్లో ఉన్న టిష్యూ ఇష్యూమియా జరుగుతుంది అనమాట. ఆర్ రిపీటెడ్గా జరగడం వల్ల టిష్యూ ఇష్యూమియా జరిగి ఇక్కడ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అల్సర్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ రేనాల్డ్స్ ఫినామినన్ ఇలా ఎక్స్ట్రీమిటీస్ మీద కాకుండా ముక్కులో లేకపోతే ఇయర్ లోబ్స్లో కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా కోల్డ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఈ ఐజిఎం అనేది వెళ్ళి బ్లాక్ చేస్తుంటుంది. సో దానివల్ల సైనోసిస్ వస్తుంది, ఆక్రోసైనోసిస్ అంటాము. అంటే పెరిఫెరీస్లో అండ్ ముక్కులో ఇట్లా చెవు ఇయర్ లోబ్స్లో సైనోసిస్ రావడం ఆక్రోసైనోసిస్. సో ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇది బికాస్ ఆఫ్ క్రయోగ్లోబులినిమియా, బికాస్ ఆఫ్ ద ఐజిఎం. ఓకే, సో దీనికి ఈ కోల్డ్ ఆటోఇమ్యూన్ హిమోలైటిక్ అనీమియాకి స్టెరాయిడ్స్ పనిచేయవు. ఎందుకంటే స్టెరాయిడ్స్ నార్మల్గా స్ప్లీనిక్ మ్యాక్రోఫేజెస్ మీద పనిచేస్తాయి, లివర్ మ్యాక్రోఫేజెస్ మీద కాదు. అండ్ జనరల్గా అది కాంప్లిమెంట్ సిస్టమ్తో డీల్ చేయదు, యాంటీబాడీస్తో డీల్ చేస్తుంది. ఇక్కడ C3 కదా ఆర్బీసీస్ని చంపేది. సో స్టెరాయిడ్స్ అనేవి పనిచేయవు. సో ఏం చేయాలి అప్పుడు అంటే ప్లాస్మాఫెరెసిస్ చేయాలి ఇట్లా జరుగుతుంది అంటే ఐజిఎంని తీసేయడానికి. ఓకే, ఆర్ అండర్లైన్ కండిషన్ వాల్డెన్స్టమ్స్ మైక్రోగ్లోబులినిమియా కాబట్టి దానికి కీమోథెరపీ ఇవ్వాలన్నమాట. ఓకే, సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో అది కోల్డ్ అగ్లూటినిన్ హిమోలైటిక్ అనీమియా కాజ్డ్ బై వాల్డెన్స్టామ్స్. సో తర్వాత ఇంకేం జరగచ్చు అంటే ఈ ఐజిఎం అనేది సో ఐజిఎం కాదు, బేసిక్గా లింఫోప్లాస్మాసైటిక్ సెల్స్ అనేవి లో గ్రేడ్ లింఫోమా అనుకున్నాం కదా. సో ఈ లో గ్రేడ్ లింఫోమా ఎక్కడెక్కడ జరుగుతుంది, మామూలుగా లింఫోమా ఎక్కడ వచ్చినా కూడా బీ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ప్రొలిఫరేట్ అవుతుంటాయి. సో బీ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, బోన్ మ్యారోలో ఉంటుంది, అండ్ తర్వాత లివర్లో ఉంటాయి. సో హెపటోమెగలీ, తర్వాత స్ప్లీన్లో ఉంటాయి, అందుకని స్ప్లీనోమెగలీ, హెపటోస్ప్లీనోమెగలీ జరుగుతుంది. అండ్ లింఫ్ నోడ్స్లో బీ సెల్స్ ఉంటాయి కాబట్టి లింఫెడెనోపతి జరుగుతుంది అనమాట. ఓకే ఓకే కాంట్రాస్ట్ ఫర్ మల్టిపుల్ మైలోమా ఇక్కడ బోన్ లీజన్స్ అలాంటివి ఏమీ ఉండవు, లైట్ లీజన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఓకే, సో ఇది క్రయోగ్లోబులినిమియా అర్థమైంది మనకి. క్రయోగ్లోబులినిమిక్ వాస్కులైటిస్ కూడా అప్పుడప్పుడు జరగవచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ ఈ ఐజిఎం వెళ్ళి ఏం చేస్తుంది అంటే పెరిఫెరీస్కి వెళ్ళిపోయి కోల్డ్లో ప్రెసిపిరేట్ అయిపోయి అప్పుడు పెరిఫెరీస్లో ఉంటే అక్కడ ఏం చేస్తుంది అంటే ఎండోథీలియంని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఎండోథీలియం డ్యామేజ్ చేయడం వల్ల బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన ఆర్బీసీ డర్మల్స్లోకి వెళ్ళిపోయి పాపిరా కాజ్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇది యాక్చువల్ ఆర్బీసీ కాబట్టి ప్రెస్ చేసినా కూడా బ్లాంచింగ్ అనేది ఉండదు, అట్లానే ఉంటుంది. సో నాన్ బ్లాంచింగ్ పాపిరా అనేది ఫామ్ అవుతాయి క్రయోగ్లోబులినిక్ వాస్కులైటిస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ వైజ్ మనం అనుకున్నట్టు హైపర్ విస్కాసిటీ సిమ్టమ్స్ ఉన్నాయి, ఆర్ ఎక్సెస్ ఐజిఎం ఉంది బిఫోర్ స్టార్టింగ్, లాట్ ఆఫ్ ఐజిఎం ఉంది బిఫోర్ స్టార్టింగ్ రిటుక్జిమాబ్ అన్నప్పుడు ప్లాస్మాఫెరెసిస్ చేయాలి. హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్లో సిమ్టమ్స్ అన్నిటిని తీసేయడానికి, ఐజిఎంని తీసేయడానికి ప్లాస్మాఫెరెసిస్ చేస్తాము. మరి రిటుక్జిమాబ్ సీన్ ఏంటి అంటే ఒకవేళ మన ఆల్రెడీ ఐజిఎం బ్లడ్లో చాలా ఎక్కువ ఉంది, ఇంకా మళ్ళీ రిటుక్జిమాబ్ ఇస్తే ఈ లింఫోప్లాస్మాసైటిక్ సెల్స్ లోపల చాలా ఐజిఎం స్టోర్ అయి ఉంటుంది. రిటుక్జిమాబ్ వెళ్ళి దాన్ని చంపేయడం వల్ల ఆ ఐజిఎం ఇంకా రిలీజ్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఎక్కువ ఉన్న ఐజిఎం బ్లడ్లో వచ్చేసి ఇది కూడా యాడ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్స్ లేకపోయినా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని బెటర్ టు డూ ప్లాస్మాఫెరెసిస్ ఇన్ దట్ కేస్ యాజ్ వెల్. సో ట్రీట్మెంట్ వచ్చేసి రిటుక్జిమాబ్, బాటజోమిబ్, సైక్లోఫాస్ఫమైడ్ అనమాట. రిటుక్జిమాబ్ ప్లస్ మన సైక్లోఫాస్ఫమైడ్, బాటజోమిబ్. సో బేసిక్గా రిటుక్జిమాబ్ అనేది బీ సెల్స్, యాంటీ బీ సెల్స్ సో CD20 ఉంటుంది కదా, దాన్ని టార్గెట్ చేసి బీ సెల్స్ని చంపేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్సెస్ అబ్నార్మల్ బీ సెల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో బెండామస్టిన్ కానీ సైక్లోఫాస్ఫమైడ్ కానీ కంబైన్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉన్నాయి, హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్ సిమ్టమ్స్, అనీమియా కానీ, తర్వాత హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్స్లో ఏదైనా హెడేక్, కన్ఫ్యూజన్, డిజీనెస్, తర్వాత విజువల్ ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నాయి, లేకపోతే న్యూరోపతి ఉంది. బట్ అసిమ్టమాటిక్ పేషెంట్స్లో అయితే అక్కర్లేదు. ఓకే, ఓన్లీ సిమ్టమాటిక్ పేషెంట్స్లో అయితే ఇస్తే సరిపోతుంది అనమాట. దట్స్ అబౌట్.